అందరినీ సమంగా చూసి డెవలప్మెంట్లో మన శక్తి గుర్తు చేశారు. కాబట్టి అందరి నోళ్ళలో సర్వనారాయణ 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 తప్పే పెరుమల నారాయణ ఇంకో నారాయణ అనే సర్వనారాయణ అని అంటున్నాడు. అంత మంచి పేరు తీసుకున్న ఆ నారాయణ గారు మన నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నూతనంగా ఏర్పడేటువంటి మన మేజర్ జీపీ గవర్నింగ్ బాడీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ ఎకానమీ ఆర్థిక పరిపుష్టిని ఎలా క్రియేట్ చేస్తుంది సృజనాత్మకతతో ఇంకా ఏ రకంగా మనకి ఫండ్ను క్రియేట్ చేయొచ్చు మనం చూడలేదు. చెత్త లేని చూడచ్చు తయారు చేయడం ఎక్కడ కూడా యూరోప్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందో చెత్త లేకుండా తనకు తాను నేను రోడ్డు మీద ఉమ్మదు తనకు తాను రోడ్డు మీద చెత్త అనేటువంటి ఆలోచన కలిగించి తీరుగా మీరు వెళ్ళాల్సిందని నేను కోరుతాను. ముఖ్యంగా ఆరోగ్యం విషయాన్ని మన ఇచ్చోడు ప్రజలకు అసలు అవగాహన లేదు. చాలా ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెటూళ్ళలో వందల మంది ఎక్సర్సైజ్కు వాకింగ్కి వెళ్తే మొత్తం ఇచ్చోడ చూస్తే 100 మంది కూడా వాకింగ్కు రన్నింగ్కు యోగాకు ధ్యానానికి వెళ్ళట్లేదు. నేను కోరుకున్న గ్రామ పంచాయతీ మేజర్ జీపీ అంటే సర్పంచ్ అంటే ఈ ఊరుకు తండ్రితో సమానం. ఉప సర్పంచ్ 4 ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయించాల గ్రామ పంచాయతీ. జపాన్లో మెటబోల్ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. 33 అంగుళాలు మగవాళ్ళకు ఉంటే అట్లా ఉంటే అక్కడ శిక్ష ఇస్తుంది. 35 అంగుళాలు పొట్ట ఉంటే ఆడవాళ్ళకి శిక్ష ఇస్తుంది. మెటబోల్ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు ఆ దేశంలో. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని అందుకే ఈ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధులున్న ఆయుష్తో ఉన్న దేశాన్ని జపాన్ మెటబోల్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే 4 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయించండి. అక్కడక్కడ పిల్లలు యూత్ ఆర్మీకి ఎట్లో వెళ్తూ ఉంటారు. అసలు మనకు ఆరోగ్య సమస్యలు అనేటువంటిది ఆహారం ఆరోగ్యం మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇట్లా గుండెపోట్లు రావడం ఎందరో మంది మంచి మేధావుల నుంచి దూరం కావడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు తండ్రి పాత్రలో ఉన్నారు ఊరు కాబట్టి దయచేసి ఈ పని చేయాలని నేను కోరుతాను. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి దుబార్పేట వరకు ఆ రోడ్డు చాలా అవసరం. గతంలో ఎన్ఆర్ఈఎస్ కింద 1,20,00,000 శాంక్షన్ అయిందనేది ఒకటి వచ్చి ఆ తర్వాత ఏమైంది ఈ రష్ మార్కెట్ రష్ పోవాలంటే దయచేసి ఆ రోడ్డు చాలా అవసరం. కాబట్టి మీరు మన పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి లేదా నియోజకవర్గ సభ్యుల దృష్టికి తీసుకెళ్తారా మా బీడీసీ 100% మీతో మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. వచ్చి ఆ యొక్క రోడ్డును పూర్తి చేస్తే ఇచ్చోడలో ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో పేదలు నిరుపేదలు కూరగాయలు అమ్ముకుంటున్నారు. మా పేద వాళ్ళంతా కూరగాయలు అమ్ముకుంటే ఆ షాపులో ఏం చేస్తున్నారంటే మేము 30-40 వేల కిరాయిలు కడుతున్నాం, మీరు నుంచి తీసేయండి, మీరు రోడ్ల మీద కూరగాయలు పెట్టదు, మేము కూరగాయలు పెట్టుకుంటామని వాళ్ళు అంటారు. వాళ్ళది న్యాయమా అన్యాయమా నేనైతే అడగ కానీ గత 50-60 ఏళ్ళ నుంచి మీరు బాంబే తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, పూణే తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, రోడ్ల మీద బతకడం అనేటువంటిది ఇప్పటిది కాదు కదా. కాబట్టి రోడ్ల మీద చిన్న బతికే వాళ్ళకి గ్రామ పంచాయతీ సపోర్ట్ చేస్తూ చిన్న ప్లేస్ లో వాళ్ళకి ట్యాక్స్ వసూలు చేయండి, కానీ వాళ్ళని బతకనియండి దయచేసి. చాలా మంది ప్రజలు చేసి రోడ్లు మాకు షాపుల ముందర పెట్టద్దు అనేది ఏం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అడ్డంగా అంటే సరే అడ్జస్ట్మెంట్ లో చేయండి, కానీ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే రోడ్ల మీద కూరగాయలు కానీ పండ్లు కానీ అమ్ముకునేటువంటి ఏ ఒక్కరిని కూడా నష్టం జరగకుండా వాళ్ళ బతుకుదేరి మీద మనకి ఇబ్బంది కలగకుండా మీరు చూడాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం. మా కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో 6 నెలలు జీతాలు రావాలి, 4 నెలలు జీతాలు రావాలి. కానీ ఈ కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గం ఏ నెల ఆ నెల టెన్షన్ గా వాళ్ళకు వచ్చే అతి తక్కువ సామాజికం ఖచ్చితంగా వాళ్ళకు ఆ నెలసరి ఆ సామాజికం వచ్చేటట్టుగా చేయాల్సిందిగా జీతం వచ్చేటట్టుగా మీరు చేయాలని మరీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఊరును శుభ్రపరిచేది మొదటి డాక్టర్ వాళ్ళే కాబట్టి 100% ఆ యొక్క పని మీరు చేయించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కంప్లైంట్ బాక్స్ చాలా బాగా చెప్పాడన్న, అది మంచి విషయమే. బస్ స్టాండ్ కూడా అది పునఃప్రారంభించాలి. అది అవసరం కూడా. ఇంత పెద్ద క్యాపిటల్ టౌన్కి హైవే జోన్లో ఉన్న ఈ టౌన్కి బస్ స్టాండ్ అవసరం. కాబట్టి ఆ బస్ స్టాండ్ కూడా మీరు ఆర్ఎంకు మాట్లాడి మేము కూడా వస్తాం. కాబట్టి అందరం కలిసి అక్కడ బస్ స్టాండ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ బస్ స్టాండ్ మనకి ఇంకోటి ఉండాలి, చెక్ పోస్ట్ లాగా ఏదో బస్ షెల్టర్ లాగా ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, అది కామన్. కాబట్టి ఊరు శుభ్రం చేయడంలో ఊరును డెవలప్ చేయడంలో అనేక అంశాలలో ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడంలో మీరు కూడా ప్రత్యేక కొన్ని క్యాంపులు పెట్టియండి, యువ మేళాలు పెట్టియండి, ఊరి తరఫున ఆరోగ్య మెడికల్ క్యాంపులు పెట్టియండి. దయచేసి మళ్ళీ మీరు చేస్తారని ఆశిస్తూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే కొత్తగా ఏర్పడినటువంటి వార్డు సభ్యులకి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు